ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అంటే రెగ్యులర్గా మనం డబ్బుల గురించి వీడి గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఏ పని చేసినా అది వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చదువు కావచ్చు, అలాగే మెడికల్ షాపులు కావచ్చు, వర్క్షాపులు కావచ్చు, బట్టలు కుట్టేవారు కావచ్చు, ఇడ్లీ బండి కావచ్చు, ఆటో తోలేవారు కావచ్చు, వెహికల్ నడిపేవారు కావచ్చు, ఇంటర్నెట్లో వ్యాపారం చేసేవారు కావచ్చు, ఆన్లైన్ ఈ అన్ని రకాల వ్యాపారాలకు సంబంధించి ఈరోజు ఒక తేలికైన అంటే మీరు ఏ పని చేసినా అది ఈ పని ఆ పని అని కాదు, ఏ పని చేసినా లాభం కలగడానికి ఈరోజు ఒక తేలికైన ఉపాయం చెప్తాను. మీకు ఎవరైనా సరే కలిసి రావడం లేదు అన్నప్పుడు సహజంగా జాతక దోషాలు ఉన్నాయని అనుకుంటాం. కాలంతో పాటు కూడా కొన్ని దోషాలు వస్తాయి. ఆ దోషాల నుంచి బయటపడడానికి ఈ పరిహారం ఎలా చేయాలి, ఏ విధంగా చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ ఉపాయాన్ని శుక్రవారం రోజు చేయాలి. మీరు ఇష్టదైవ మందిరం అంటే మీ పూజలు చేసే దగ్గర లక్ష్మీదేవికి ధూపము, దీపము, నైవేద్యం సమర్పించండి. అలాగే నివేదనగా శనగపప్పుని బెల్లంతో చేసిన బూరెలని పెట్టండి. అంటే బూరెలు శనగపప్పుతోనూ బెల్లంతో చేసినవి ఉండాలి. అలాగే పెట్టిన తర్వాత ఈ ప్రసాదాన్ని మీ దగ్గర ఉన్న అందరికీ అంటే భక్తులతో పాటు పేదవారికి కూడా పంచిపెట్టండి. మీరు ఏ పని చేసినా ఇలా చేస్తూ ఉంటే శుక్రవారం నాడు మీరు ఏ పని చేసినా మీకు నష్టం అంటూ రాదు. అలాగే ముఖ్యంగా లాభాలు, చేసిన పనుల లాభాలు మీ కంటికి కనిపిస్తాయి. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఇది ప్రతి శుక్రవారం 4 బూరెలు చేసైనా సరే ఇలా మీరు చేయటం వల్ల 2 మీ దగ్గర పనిచేసే వారికి పంచిపెట్టడం, అందులో 2 ఎవరికైనా పేదవారికి పంచిపెట్టడం. అంటే పేదవారు అంటే పేదవారు అని అర్థం. వారికి పంచిపెడితే ఖచ్చితంగా మీకు లాభాలు బ్రహ్మాండంగా వస్తాయి. ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి. అలాగే మీ అందరికి నా విన్నపం ఏంటంటే ఏదైనా నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నించేయండి. నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు వీడి జోలికి వెళ్ళకండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.